తెలంగాణలో పల్లెపోరులో హస్తం సత్తా చాటింది. గురువారం జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి 2 గంటల వరకు వెల్లడైన ఫలితాల్లో మేరకు ఏకగ్రీవాలతో కలుసుకుని అధికారులు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2383 సర్పంచ్ స్థానాల్లో విజయ దుందుబి మోగించారు. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. పలుచోట్ల గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష బీఆర్ఎస్ 1146 పంచాయతీలను గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. వీటిలో సిపిఎం 14, సిపిఐ 16 చోట్ల పైగా గెలిచాయి. బీజేపీ 200 లోపు స్థానాలను పరిమితమైంది. శీతాకాలమైన ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 7 గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలుచోట్ల మహిళలు, చంటి పిల్లలతో, కొందరు వృద్ధులు అంబులెన్స్లో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. తొలి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 3834 సర్పంచ్, 27678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. 84.28% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ జరగగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా 71.79% ఓట్లు పోలయ్యాయి. మొత్తం 53,57,277 మందికి గాను 45,15,141 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో అత్యధికంగా మహిళలు 23,15,796 మంది ఓటు వేయగా పురుషులు 21,99,267, ఇతరులు 78 మంది పోలింగ్లో పాల్గొన్నారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటల్లో 90% పైగా ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. చాలా చోట్ల ఉత్కంఠభరితంగా లెక్కింపు జరిగింది. 1, 2, 3 చోట్ల తేడా ఉండటంతో పలు దఫాలుగా రీకౌంటింగ్ నిర్వహించారు. దీంతో లెక్కింపు అర్ధరాత్రి దాటక కొనసాగింది. నల్గొండ, ఖమ్మం, మెదక్, యాదాద్రి, వరంగల్, ఆదిలాబాద్, సూర్యాపేట, కరీంనగర్, కామారెడ్డి, జనగామ, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కనబరచగా సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ముందుకుంది. మహబూబ్ నగర్, మహబూబాబాద్, వనపర్తి, భద్రాద్రి, సంగారెడ్డి, రంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలిచారు.